పోలీస్ స్టేషన్. అయ్యో, ఏం జరిగింది మేడం? సార్, నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఏమైనా దొంగతనం జరిగిందా మేడం? దొంగతనం కంటే పెద్ద సమస్య సార్. చెప్పండి మేడం. మా ఇంటి పక్కన ఉండే లక్ష్మి నన్ను చూసి నవ్వింది. షాక్ అయి నవ్విందా? అవును సార్, అది కూడా అనుమానంగా నవ్వింది. మేడం, నవ్వడం నేరం కాదు కదా. కానీ నన్నే చూసి నవ్వింది. పోనీ నీ వెనకాల ఎవరైనా ఉన్నారా? లేరు. మరి మిమ్మల్ని చూసి నవ్విందని ఎలా చెప్పగలరు? ఎందుకంటే ఆమెను నేను కూడా చూస్తున్నాను. సరే మేడం, ఇంకేమైనా కంప్లైంట్ ఉందా? ఉంది సార్. చెప్పండి. మా ఇంటి ఎదుటి వాళ్ళ కోడి రోజు 5 గంటలకు కూస్తుంది సార్. కోడి కూయడం తప్పు కాదు కదా. కానీ ఆ కోడి నన్ను నిద్రపోనివ్వడం లేదు సార్. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కోడిని మరి అరెస్ట్ చేయమంటారా? చేస్తే బాగుంటుంది సార్. మరి ఏ సెక్షన్ పెట్టాలి? నిద్రభంగం సెక్షన్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి? నిద్రభంగం సెక్షన్. ఏమయ్యా రాము, సీరియస్ కేసా? సార్, చాలా సీరియస్. ఏమైంది? ఒక కోడి మేడని ఎదురం చెడగొడుతుంది. కోడినా? అవును సార్. కోడిని పిలిచి విచారం చేద్దామా? అదే మంచిది. మరి కోడికి సాక్షులు ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో వాళ్ళందరూ. కోడి తరపున లాయర్ ఎవరు? పక్కింటి రైతు. నాకు అర్థం కాలేదు సార్. సార్, ఇంకొక కంప్లైంట్. ఇంకా ఉందా? నా భర్త రోజంతా ఫోన్లోనే ఉంటాడు. మరి నాతో మాట్లాడు. అది ఫ్యామిలీ విషయం మేడం. కాదు సార్, నన్ను చూసి బ్యాటరీ లో అంటాడు. మరి మీరేమన్నారు? నేను బ్యాటరీ లో కాదు, నేను నీ భార్యని అంటాను. సార్, నాకు ఒక కంప్లైంట్ ఉంది సార్. చెప్పండి. నా ఫోన్ పోయింది సార్. ఎప్పుడు? 2 నెలల క్రితం సార్. ఇప్పుడే ఎందుకు వచ్చారు? సార్, అప్పటి నుంచి వెతుకుతున్నాను. ఈ రోజు గుర్తుకొచ్చింది పోలీస్ స్టేషన్ ఉందని. ఏమయ్యా రాము, ఇలా ఎన్ని కేసులు వచ్చాయి? ఒకటి నవీన కేసు, ఒకటి కోడి కేసు, ఒకటి భర్త కేసు, ఒకటి ఫోన్ పోయిందని 2 నెలల తర్వాత గుర్తుకొచ్చిన ఫోన్ కేసు. ఏ కేసు చాలు చేసావు? ఏది కాదు. ఎందుకు? ఎందుకంటే ఇవన్నీ కేసులు కాదు, కామెడీలు. అయినా మా కంప్లైంట్ రాయండి సార్. రాశాను మేడం, కానీ ముందుగా కామెడీ రిజిస్టర్ తెచ్చుకోవాలి.